లైలా సినిమా ఫలితం డిసప్పాయింట్ చేయడంతో అందులో నటించిన విశ్వక్సేన్ కొంత నిరాశ చెందినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్కైనా ఎంతో కష్టపడి ఎన్నో అంచనాల మీద చేసిన పాత్ర ప్రేక్షకులు నచ్చకుంటే చాలా బాధపడతారనే విషయం అందరికీ తెలిసిందే. అదే బాధలో ప్రస్తుతం విశ్వక్సేన్ ఉన్నాడు. ఎందుకంటే తను ఒక కొత్త బాటలో కొత్త మార్గంలో వెళ్ళి ప్రేక్షకాలను చూరగొనాలనేది విశ్వక్సేన్ ఉద్దేశంలో మనకు ఆయన నటించిన చిత్రాలను చూస్తే గమనిస్తుంది. అయితే సరైన కమర్షియల్ హిట్, ఇంకా పెద్ద హిట్ ఆయనకు రాలేదు. అయితే ప్రయత్న లోపం మాత్రం లేదు. ఆయన ప్రతిసారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. గామి సినిమాగా ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమించాడో మనం చూసాం. అలాంటి శ్రమనే మళ్ళీ ఆయన లైలా సినిమా కోసం చేశాడు. ఫీమేల్ క్యారెక్టర్లు అద్భుతంగా పోషించాడు, కళ్ళతోనే భావాలు పలికించాడు. అయితే ఆర్టిస్టు పరంగా ఆయన అభినయాన్ని, ఆయన శ్రమను ఎవరూ తప్పుపట్టరు. కానీ కథాపరంగా ఆ సినిమా సరైన విధంగా లేకపోవడం, నాంచుడు వ్యవహారంలాగా ఆ డైరెక్టర్ ఏం చెప్పబోతున్నాడు, సినిమా కాన్సెప్ట్ ఏంటి, అందులో వినోదం అనే పాయింట్ ఆయన అసలు పట్టించుకోకపోవడం, ఇలాంటి అంశాల వల్ల లైలా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది. అంతేగాని విశ్వక్సేన్ శ్రమను ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇదే ఊపులో అంటే డిసప్పాయింట్ కాకుండా తన ఎంచుకున్న మార్గంలోనే విశ్వక్సేన్ వెళ్ళిన పక్షంలో భవిష్యత్తులో ఆయన భారీ విజయాలు అందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తన ఇమేజ్కి, తన బాడీకి, తన పెర్ఫార్మెన్స్కు ఎలాంటి క్యారెక్టర్లు నచ్చుతాయి, ప్రజెంట్ ట్రెండ్లో యువతరం ప్రేక్షకులు ఎలాంటి కథలు ఇష్టపడుతున్నారు, ఎలాంటి ప్రయోగాలను ఆహ్వానిస్తున్నారు అనే విషయాన్ని విశ్వక్సేన్ నిశ్చితంగా గమనించాలి. ముఖ్యంగా తను కథ ఎంపిక చేసుకునే ముందు సినీ పరిశ్రమలో కొంత అనుభవం ఉన్న వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటే బాగుంటుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే తన వ్యూలో నచ్చిన కథ ప్రేక్షకుల వ్యూలో నచ్చకపోవచ్చు. ఈ తేడాను ఆయన ఇప్పటికే గమనించి ఉండాలి. అయితే లైలా అనేది ఒక చిన్న బ్రేక్ లాంటిదే తప్ప ఆ బ్రేక్ను పర్మనెంట్గా ఊహించుకోకుండా మరో కొత్త సినిమాతో, మరో కొత్త కథతో ప్రేక్షకులు ముందుకు వస్తే విశ్వక్సేన్కు ఖచ్చితంగా ఒక భారీ విజయం అవుతుంది. అది నిజానికి ఇప్పటికే రావాల్సి ఉండేది. ఎందువల్లనో విశ్వక్సేన్ ఎంపికలో కొంత తేడా వల్ల, కొంత గందరగోళం వల్ల ఇంతవరకు ఆయన కమర్షియల్గా టాప్ 10లో ఉండాల్సిన హీరో ఆ స్థానానికి చేరుకోలేకపోతున్నాడు. ఇక ముందైనా తన ఎంపికలో కొంత కొత్తదనం, వైవిధ్యం చూపిస్తే విశ్వక్సేన్ ప్రయాణానికి ఎలాంటి బ్రేకులు ఉండవు.